साबिक वजीर व BRS डिप्टी फ्लोर लीडर टी हरीश राव ने रियासत के अवाम को BRS की सिल्वर जुबली की मुबारकबाद पेश की है। उन्होंने कहा कि BRS पार्टी को कायम हुए 25 साल मुकम्मल हो गए हैं। उन्होंने कहा कि BRS के क़याम से ही तेलंगाना का ख्वाब शर्मिंदा ताबीर हुआ है। उन्होंने कहा कि KCR के बगैर BRS नहीं और BRS के बगैर तेलंगाना नहीं आता। उन्होंने कहा कि 4 करोड़ अवाम को एक प्लेटफॉर्म पर लाने वाले अजीम रहनुमा KCR हैं। उन्होंने कहा कि BRS पार्टी के क़याम से दहाइयों पुराना तेलंगाना का ख्वाब पूरा हुआ। उन्होंने बताया कि आज रियासत के अवाम खुददारी के साथ खुशहाल जिंदगी गुजार रहे हैं। उन्होंने कहा कि BRS पार्टी ने रियासत के अवाम में ज़बरदस्त खुद एतमादी पैदा की है। उन्होंने वाज़ेह किया कि रियासत में 33 अजला का क़याम हो या सिद्दीपेट को ज़िले का दर्जा मिलना KCR की कोशिश ही का नतीजा है। हरीश राव ने कहा है कि बंजर ज़मीनों को सरसब्ज़ व शादाब बनाने का सहरा कालेश्वरम प्राजेक्ट को जाता है। ఈ వార్షికోత్సవ సందర్భంగా గుడి కమిటీ ఆహ్వానం మేరకు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నాం. గతంలో ఇక్కడ వీరి యొక్క కమ్యూనిటీ హాల్ కోసం కూడా ఆనాడు KCR గారు 30 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ దేవాలయ పండగకు కూడా ఒక 50,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా వీరికి అందించడం జరిగింది. ముఖ్యంగా రేపు 27వ తేదీ BRS పార్టీ మరి 25 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతా ఉంది. సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకోబోతా ఉంది. BRS పార్టీ పుట్టడం వల్లనే ఇవాళ తెలంగాణ కళ సాకారమైంది. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో ఎంతో సంతోషంగా ఈ రాష్ట్రాన్ని స్వయం పాలనలో ఈ రాష్ట్రం ముందుకు సాగుతా ఉంది. మరి KCR గారు లేకపోతే BRS పార్టీ లేదు, BRS పార్టీ లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రము లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదన్నా 33 జిల్లాలు మన సిద్దిపేట జిల్లా ఏర్పడ్డదన్నా ఈ రోజు ఈ కాళేశ్వరం జలాలు ఈ నేలను ముద్దాడుతున్నాయంటే దానికి తెలంగాణ రావడం KCR గారి కృషి, BRS పార్టీ స్థాపన. BRS అనేటువంటిది ఇలా తెలంగాణ ప్రజల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది, ఉద్యమ చైతన్యాన్ని రగిల్చింది. తెలంగాణ సాధనకు మరి 4 కోట్ల ప్రజలను ఒక్కతాటి మీదకి తెచ్చి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయిన మహానాయకుడు KCR గారు. వారి నాయకత్వంలో రేపు 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఉద్యమకారులకు, BRS కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు, రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు.